ఆయన కాదు ఈయన, ఈయన కాదు ఆయన అంటూ అన్ని ప్రయోగాలు అయిపోయాయి. అయినా ఆ నియోజకవర్గంలో ఇక ఈయనే ఫైనల్ అని చెప్పే పరిస్థితి విపక్ష పార్టీకి లేకుండా పోతోంది. వరుసగా ఇన్ఛార్జ్లను మారుస్తున్న వైసీపీకి అక్కడ సరైన నాయకుడే దొరకడం లేదా? అధికారంలో ఉండగా పదవులన్నీ అనుభవించిన ఎమ్మెల్సీ కౌరికి మళ్ళీ ఎంట్రీ లేనట్టేనా? ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కూడా అధిష్టానం పక్కకు తప్పించనుందా? హ్యాట్రిక్ విక్టరీతో మరింత బలపడుతున్న మంత్రిని ఢీకొట్టేందుకు వైసీపీ ఈసారి ఎవరిని దించబోతోంది? ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మాత్రం తెలుగుదేశం జెండానే ఎగురుతూ వస్తోంది. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల రామానాయుడు వరుసగా 3 సార్లు గెలిచి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఎన్నికల్లోనూ రామానాయుడిని ఎదుర్కొనేందుకు వైసీపీ వేస్తూ వచ్చిన ఎత్తులు అన్నీ ఇన్ని కావట. నియోజకవర్గ ఇన్ఛార్జీలను మారుస్తూ, ఎన్నికల ముందు అభ్యర్థులను మారుస్తూ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా గెలుపు వాకిట్లో బొక్కబోర్లా పడుతూనే ఉంది వైసీపీ. 2019లో గుండం నాగబాబును ఊరించి చివరికి ఆయన్ని తప్పించి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీకి సీట్ ఇచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన అప్పుడు కూడా పాలకొల్లులో మాత్రం ఓటమి తప్పలేదు వైసీపీకి. ఆ తర్వాత నిమ్మలను ఎదుర్కొనేందుకు బీసీ నేత కవురు శ్రీనివాస్కు అప్పగించి ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవిని కట్టబెట్టినా ఆశించిన ఫలితం దక్కలేదు. 2024 ఎన్నికల ముందు కవురు శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి కొత్త ఇన్ఛార్జిగా గుడాల గోపికి బాధ్యతలు అప్పగించి బరిలోకి దించినా అదే ఫలితం ఎదురైంది వైసీపీకి. ఇలా నేతలను మారుస్తూనే ఉన్నా గెలుపు కాదు కదా, కనీసం పార్టీని బలంగా నడిపే నాయకత్వం లేకుండా పోయింది. దీంతో మరోసారి పాలకొల్లు ఇన్ఛార్జిని మార్చేందుకు సిద్ధమైందట వైసీపీ అధిష్టానం. వన్స్ మోర్ అన్నట్లు పాలకొల్లులో మళ్లీ వైసీపీ ఇన్ఛార్జిని మారుస్తున్నారని విస్తృత ప్రచారం జరుగుతుండటంతో నెక్స్ట్ కృష్ణుడెవరో అని సెటైర్లు పడుతున్నాయి. నియోజకవర్గంలో మేకా శేషుబాబు, గుండం నాగబాబు, డాక్టర్ బాబ్జీ నుంచి పక్క నియోజకవర్గాల్లోని కవురు శ్రీనివాస్, గుడాల గోపి లాంటి వరకు ఉన్న నేతలంతా అయిపోయారు. ఇక ఇప్పుడు ఎక్కడి నుంచి వెతికి పట్టుకొస్తారు అని చతుర్లాడుతున్నారట మరికొందరు. ఇప్పటికే లోకల్ లీడర్లతో పాటు నాన్ లోకల్ లీడర్లను కూడా దిగుమతి చేసుకుని మరి పాలకొల్లులో వైసీపీ బలోపేతానికి విశ్వ ప్రయత్నాలు చేసిన అధిష్టానం ఈసారి ఆచితూచి అడుగేస్తోందని మరికొందరు చర్చించుకుంటున్నారట. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో వెనుకబడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జీలెవరు, కేడర్లో భరోసా నింపలేకపోతున్న నాయకులు ఎవరని ఫిల్టర్ చేస్తోన్న వైసీపీ అధిష్టానం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే తాడేపల్లిగూడెం ఇన్ఛార్జీ బాధ్యతల నుంచి మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను తప్పించి వడ్డీ రఘురాంకు బాధ్యతలు అప్పగించింది. జిల్లాలో తర్వాత పాలకొల్లులోనే మార్పు ఉండబోతోందని పార్టీలో బలమైన టాక్ నడుస్తోంది. అయితే పాలకొల్లు నియోజకవర్గంలో గత ఎన్నికల ముందు ఓటమి తప్పదని తెలిసినా ధైర్యంగా ముందుకొచ్చిన గుడాల గోపిని తప్పించే ప్రయత్నాలు చేస్తే ఊరుకోమంటూ ఆయన మద్దతుదారులు ముందే స్పందిస్తున్నారట. అధికారంలో ఉన్నంతకాలం పదవులు అనుభవించిన వైసీపీ నాయకులు ఎన్నికల్లో మాత్రం తలో దిక్కుకెళ్లి తలదాచుకున్నారని, ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పార్టీని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న నాయకుడు గుడాల గోపిని తప్పించే ప్రయత్నం చేయొద్దంటూ కొందరు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళుతున్నారట. అయితే పాలకొల్లులో వైసీపీ విపక్ష పాత్ర పోషించలేకపోతోందని, కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడంలో, స్థానికంగా రామానాయుడును ఎదుర్కోవడంలో వైసీపీ పాత్ర పేలవంగా ఉందంటూ జరుగుతోన్న ప్రచారానికి గుడాల గోపి నాయకత్వ వైఫల్యమే కారణమని మరికొందరు అంటున్నారట. అభాండాన్ని ఆయనపైనే వేస్తూ కంటితుడుపు కార్యక్రమాలతో పాలకొల్లు పార్టీ బలపడదని చెబుతున్నారట. పాలకొల్లులో ఇన్ఛార్జీ మార్పు లేదని చెబుతూనే ఎవరైతే బాగుంటుందో ఆరా తీసే పనిలో ఉందట వైసీపీ అధిష్టానం. మాజీ ఇన్ఛార్జి గుండం నాగబాబును మరోసారి రంగంలోకి దింపితే ఎలా ఉంటుందని చర్చిస్తోందట. ప్రధానంగా మంత్రి నిమ్మల రామానాయుడును ఎదుర్కొనేందుకు స్థానిక నేతైతేనే కరెక్ట్ అని, అందులోనూ ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు అవసరం అనే కోణంలో గుండం నాగబాబుతో ఇప్పటికే పార్టీ పెద్దలు మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈలోపే పాలకొల్లులో వైసీపీ ఇన్ఛార్జి విషయంలో ఓ నిర్ణయానికి రావాలనుకుంటోందట
పార్టీ నాయకత్వం. అయితే తన వ్యక్తిగత పనుల కోసం 2 నెలల సమయం ఇవ్వాలంటూ గుండం నాగబాబు కోరుతున్నారని టాక్ వినిపిస్తున్నా అదంతా పార్టీ అధిష్టానం నుంచి పక్కా హామీ కోసమే ఆయన పెట్టిన గడువు అంటూ మరికొందరు గుసగుసలాడుతున్నారట. వైసీపీ అధికారంలో లేని సమయంలో దాదాపు 2 ఏళ్ల పాటు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న గుండం నాగబాబును 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా పక్కకు తప్పించారు. డాక్టర్ బాబ్జీకి టికెట్ ఇవ్వటంతో అప్పట్లో గుండం నాగబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అధిష్టానంపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత జనసేన పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయాక మళ్లీ వైసీపీలోకి తిరిగి వచ్చారు. గత అనుభవాలతో మళ్లీ అలాంటి వెన్నుపోట్లకు సిద్ధంగా లేనని అధిష్టానానికి చెప్పకనే చెప్పారట గుండం నాగబాబు. వచ్చే ఎన్నికల్లో సీటు తనకే ఇస్తామని భరోసా ఇస్తే తప్ప బాధ్యతలు స్వీకరించేది లేదని గుండం వైసీపీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు గట్టి ప్రచారమే నడుస్తోంది. పాలకొల్లు విషయంలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా 2019లో గుండం నాగబాబును చివరి నిమిషంలో తప్పించడం పొరపాటే అన్న అభిప్రాయంతో ఉందట వైసీపీ నాయకత్వం కూడా. అందుకే వచ్చే ఎన్నికల్లో అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నాగబాబుకు నచ్చజెప్పే ప్రయత్నాల్లో ఉన్నారట పార్టీ పెద్దలు. అధిష్టానం పక్కాగా హామీ ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు గుండం నాగబాబు పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జిగా రంగంలోకి దిగుతారని గట్టి ప్రచారమే జరుగుతోంది. మరోవైపు పాలకొల్లు మున్సిపల్ ఎన్నికలు జరిగి 10 ఏళ్లు అవుతుండటంతో పాలకొల్లు పట్టణంలో పాగా వేయడానికి ఇదే మంచి అవకాశమనే ఆలోచనతో ఇన్ఛార్జి మార్పు ఆలోచన చేస్తోందట వైసీపీ అధిష్టానం. ఇప్పటికే కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న వైసీపీ నేతలు అంత ఉత్సాహంగా ముందుకొస్తారా అన్న అనుమానాలున్నా పాలకొల్లుపై మాత్రం పట్టుదలతోనే ఉంది వైసీపీ అధిష్టానం. వైసీపీ నేతలు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ డీసీసీబీ చైర్మన్ యడ్ల తాతాజీ, మాజీ వైసీపీ ఇన్ఛార్జి గుండం నాగబాబు సహా మరో 21 మందిపై పాలకొల్లు పిఎస్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా సిఐడి కూడా నోటీసులు ఇవ్వడంతో పాలకొల్లు రాజకీయాల్లో ముందడుగు వెయ్యాలంటేనే జంకుతున్నారట కొందరు నేతలు. మరోవైపు కవురు శ్రీనివాస్ని మళ్లీ రంగంలోకి దింపాలని అధిష్టానం ముందు కొందరు ప్రతిపాదిస్తున్నారు. ఆయనైతే ఎమ్మెల్సీ పదవిలో కూడా ఉన్నారు. గతంలో ఇన్ఛార్జిగా చేసిన అనుభవంతో పాటు డీసీసీబీ చైర్మన్ పదవిని కూడా అనుభవించారు. పార్టీ పదవులు అనుభవించిన నాయకుడు కష్టకాలంలో ముందు ఉండాలని కొందరు కవురుని ముందుకు తోస్తున్నారట. కవురు శ్రీనివాస్ పాలకొల్లు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే ఒప్పుకునేది లేదని ఇన్ఛార్జి గుడాల గోపీవర్గం నిర్మోహమాటంగా చెబుతున్నట్లు సమాచారం. కవురును మళ్లీ పాలకొల్లులో దించితే ఉన్న నలుగురు కూడా తలో దిక్కుకి వెళ్లిపోతారన్న వాదన కూడా ఉంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పార్టీ నుంచి తప్పుకున్నారని, డాక్టర్ బాబ్జీ ఉన్నా లేనట్టే అని, అధిష్టానం తీసుకునే నిర్ణయం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపకపోయినా పర్లేదు గాని ఉన్న ఊపిరి తీయొద్దని పార్టీ క్యాడర్ మొరపెట్టుకుంటోందట. మొత్తానికి పాలకొల్లులో మంత్రి నిమ్మల స్పీడ్తో ఫ్యాను పార్టీ కకావికలమవుతుందా, లేదంటే కొత్త రక్తాన్ని ఎక్కించుకుని పుంజుకుంటుందా అనేది పెరుమాళ్లకే ఎరుక.